ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడంట. ఈ వాక్యము దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యపు ప్రాముఖ్యతను గురించి వివరిస్తున్నది. దేవుని బిడలారా, దేవుని వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు ఎలాగ మన జీవితం ఆశీర్వదింపబడుతుందంట. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివినట్లయితే, అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టువులే నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని బిడలారా, అనేక సార్లు మన జీవితంలో ఓటమిని సంధించడానికి కారణమేమి? దేవుని యొక్క వాక్యాన్ని త్రోసిపుచ్చడమే, దేవుని వాక్యాన్ని చదవకుండా పోవడమే, దేవుని మాటను వినకుండా పోవడమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఎంతగా మీరు దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యత ఇస్తారో అంతగా దేవుడు కూడా మీకు ప్రాముఖ్యత ఇచ్చును. దేవుని యొక్క వాక్యం మీకు ఆశీర్వాదాన్ని తెచ్చును. దేవుని యొక్క వాక్యం మీకు జయాన్ని తెచ్చును. దేవుని యొక్క వాక్యం మీకు సుఖాన్ని తెచ్చును. దేవుని యొక్క వాక్యం మీ జీవితాన్నే మార్చును. అనేక సార్లు అనేక పుస్తకాలను చదువుతుంటాం, కానీ దేవుని వాక్యాన్ని చదువుతామా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీ జీవితాన్ని ఆశీర్వదించును, మీ జీవితాన్ని ఆశీర్వాదములోనికి నడుపును, మీ జీవితాన్ని క్షేమములోనికి నడుపును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, రక్తపు కోటలో దాచుకోండి. మీ కృపా కనికరం ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపైన దిగవచ్చును గాక నాయన. మీ వల్ల కానిది, మీకు అసాధ్యమనేది ఏమీ లేదు నాయనా. మీ కృపా ప్రసన్నత సాన్నిధ్యం వీళ్ళపైన దిగిరాని, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ వేద గ్రంథాన్ని, మీ యొక్క వాక్యాన్ని వీళ్ళు చదవడానికి సహాయం చేయండి. వీళ్ళ జీవితం ఆశీర్వాదంగా ఉండాలి, వీళ్ళ జీవితం సుఖంగా ఉండాలి. మీ యొక్క వాక్యం సుఖాన్ని ఇచ్చును, మీ వాక్యం ఆశీర్వాదాన్ని ఇచ్చును. ఈ ఉదయకాల సమయంలో వీళ్ళను గుణపరచండి, వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ రక్త కోటలో వీళ్ళను దాచుకోండి, వీళ్ళ అవసరతలంతా సంధించండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.